నాకు కూడా అనుభవం ఉన్నాయి. ఇదే రోడ్డు చివర నన్ను తీసుకుని వదిలిపెడతానంటే వదిలేదు పో అన్న. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఇక రాకుండా సరే మంచి ఇచ్చి దగ్గర నుంచి బయలుదేరి రోడ్డు ఎక్కా. ఇంటికి పోవాలి. నాకు నడవగలిగిన శక్తి ఉంది, నడవగలను. కానీ ఇప్పుడు నడితే నాకు బండి ఉంది, ఆటో ఉంది, నన్ను వదిలిపెడతానికి మనిషి ఉన్నాడు. కానీ ఇప్పుడు నేను నడితే అందరూ ఏమంటారు, అన్న ఏందన్నా నడిచి వెళ్తున్నారు ఏంది అని. అంటే ఇప్పుడు నేనేం చెప్పాలి? అసలు నేను ఎందుకు నడవాలనుకున్నాను తెలుసా? నా పర్సులో రూపాయి కూడా లేదు. ఇక్కడ ఆటో ఎక్కి సెంటర్ లో దిగితే 10 రూపాయలు ఇవ్వాలి. ఫోన్ పేలో 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఫోన్ పేలో కూడా 10 రూపాయలే ఉన్నాయి. సరే ఫోన్ పే కొడదామంటే ఆటోలో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ పే ఉండిద్దో ఉండదో. ఆటో ఆపిన తర్వాత అన్న నీకు ఫోన్ పే ఉందా అంటే లేదన్నాడు అనుకో, నా దగ్గర 10 రూపాయలు నువ్వు అంటే ఎడగొట్టాడు. అందుకని సిగ్గేసి ఆటో ఆపట్లా. సరే ఆటోలు ఆపట్లా. సరే అని చెప్పి ఎందాక కూర్చుండేది తెలిసిన ఎవరు వస్తారా? ఎందాక తిరుగుతావు లిఫ్ట్ అడుగుదామా అంటే ఇదేంటి ఈ భాస్కర్ లిఫ్ట్ అడుగుతాడండి, బండి ఏమైంది, ఆటో ఏమైంది, ఆ తెచ్చిన అబ్బాయి కూడా ఆటో ఉంది కదా ఏంది అనుకుంటారేమో. సరే అట్లా కాదని చెప్పి నడుతున్నా. మళ్ళీ నడిస్తే ఎందుకు నడుస్తున్నావు అని అంటే ఇప్పుడు నేనేం చెప్పాలి? ఆటో ఎక్కడానికి నా దగ్గర 10 రూపాయలు లేవు అని చెబితే వాళ్ళు ఏం అవుతారు? సంగతులు అయ్యో అందులో డబ్బులు లేవు అని అనుకుంటారేమో. నడవలేక ఆటో ఎక్కలేక లిఫ్ట్ అడగలేక నేను పడ్డ బాధ దేనికి ఎంత కోసం? 10 రూపాయల కోసం. నిజమే 10 రూపాయల కోసమే. సిగ్గుతో నిలబడిపోయా. ఏమైతే లేదండి, ఎంత ప్రార్థన చేసి నిలబడ్డా. ఎక్కడి నుంచి కరెక్ట్గా అక్కడ టీ కొట్టు పెట్టారు కదా, టీ కొట్టు దాకా నడిచి నడవను నేను. అక్కడి నుంచి మన సంగతులు ఉంటారు, వీళ్ళుంటాయి, వాళ్ళు చూస్తారు, అడుగుతారు ఎందుకు నడుస్తున్నావు అని. డబ్బులు 10 రూపాయలు ఇవ్వంటే దేవుడు మనకు అవమానం ఉండదేమో. ప్రార్థన చేశా, ప్రభువా నాకు తెలీదు ఏం చేస్తావో, ఫోన్ పే ఉన్న ఆటోలో పంపించు. అవి ఫోన్ పే ఉన్న ఆటో కూడా కాదు, నాకు ఆటో రావాలి, తెలిసిన అబ్బాయి రావాలి, నా దగ్గర డబ్బులు అడగకూడదు, నన్ను సెంటర్లో చంపాలి అని నడుస్తానే ప్రార్థన చేసి టీపు దగ్గర నిలబడిపోయా. ఆటోలు వస్తనే వాళ్ళు హార్న్ దగ్గర చెప్తున్నారు, లేదని తలకా చెప్తున్నారు. నేను ఎక్కడ అంటున్నా, ఎందుకు ఎప్పుడు 10 రూపాయలు ఇవ్వాలి ఎక్కడ అంటున్నా, వచ్చిద్దే రాదా? దేవుడు పంపిస్తాడు. తెలిసిన అబ్బాయి ఆటో ఖాళీగా బర్రని వస్తున్నాడు. అల్లం ద్వారా చూసి బర్రని ఇచ్చి పక్కన పెట్టి బండి అది అక్కడ నుంచి ఆమె కొట్టుకుంటూ వస్తున్నాడు. నేను ఆ బండిని చూడగానే గుర్తుపెట్టా, పైన స్టిక్కరింగ్ అయ్యింది నాకు తెలుసు. తెలిసిన అబ్బాయి వస్తున్నాడు. సరే ఆయన దగ్గర ఫోన్ పే ఉంటుందని తెలుసు. సరే కనీసం ఫోన్ పే ఉంటుందే కొడదామని దగ్గరికి వచ్చినాక దగ్గర ఆపితే బండిలో ఊర్లేడు. ఆపి ఏంటన్నా ఎన్ని నుంచి వస్తున్నావు? ఏ నుంచి వస్తున్నాను అమ్మా. అవునా ఎక్కా. సెంటర్ తీసుకెళ్ళి సెంటర్ లో దింపి మా ఫోన్ పే నెంబర్ చెప్పు, ఫోన్ పే కొట్టండి. అను బలే వాళ్ళు లేకుండా చెప్పి ఏం చేసిన ప్రాంతాన్ని తెలిసిన అబ్బాయి రావాలి, ఆటో రావాలి, నన్ను ఎక్కించుకెళ్ళాలి, డబ్బులు అనకూడదు, చెప్పు చెప్పాలి. అడిగింది జరిగిందా లేదా? ఎంత కోసం అడిగాడు? 10 రూపాయలు భాగ్యమా? 10 రూపాయలు భాగ్యమా? ఫోన్ పేలో ఉన్నాయి, 10 రూపాయలు ఉన్నాయి. కానీ ఆ బాధ ఏం అనుభవించాను. చివరికి మాట ఏంటంటే, చిన్న దానిని కూడా మనము చులకనగా చూడకుండా ఏం చేయాలి? సమస్య అయినా, శోధనైనా, వేదనైనా చిన్నదా పెద్దదా అనేది కాదు, చిన్న దానిని కూడా మనము ప్రభు దగ్గర తీసుకెళ్ళి చెప్పి ప్రభు దగ్గర నుంచి మనము సమాధానాన్ని,
ప్రభు దగ్గర జవాబుని, ప్రభు దగ్గర నుంచి దానికి సొల్యూషన్ పొందుకోవాలే గాని, అంతేగాని అది చిన్నది కదా అని దానిని విడిచిపెట్టకూడదు.